వాళ్ళు నిన్ను విసిరేశామని అనుకోని, వాళ్ళు నిన్ను విసిరేశామని అనుకోని, వాళ్లకు తెలియదు నువ్వొక బంతివని. వాళ్ళు నిన్ను నరికేశామని అనుకోని, వాళ్లకు తెలియదు నువ్వొక నీటి ధారవని. వాళ్ళు నిన్ను పాతేశామని అనుకోని, వాళ్లకు తెలియదు నువ్వొక విత్తనమని. విత్తనమై మొలకెత్తు, బంతిలాగా పైకెగురు, వరదలాగా ఉప్పొంగు. డోంట్ స్టాప్, డోంట్ స్టాప్, డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్. ఈ పాట నాకు బాగా నచ్చిన పాట. ఇంత మంచి సాహిత్యం అందించడానికి కారణం దర్శకులు సుకుమార్ గారి సహకారం, నా మిత్రులు దేవిశ్రీ ప్రసాద్ గారి ఆయన ఎప్పుడు అండదండలు నాకు ఉంటాయి. అట్లాగే నిర్మాత ప్రసాద్ గారి అంతులేని సహనం, ఓపిక ఇన్ని మంచి పాటలు రాయడానికి కారణం. ఇన్ని మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంతోషం, సెలవు తీసుకుంటున్నా. సుమ గారు, ఓవర్ టు సుమ. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. మాకు తెలుసు ఇప్పుడు మీ అందరికీ స్పెషల్ ఎక్సైట్మెంట్ ఏమిటో. ఎన్టీఆర్ గారు అక్కడ స్పెషల్ ప్లేస్లో కూర్చున్నందుకేనా? మీకు ఆయన ఏం చేసినా స్పెషల్ ఎక్సైట్మెంట్ ఎందుకంటే మీ మనసుల్లో ఆయన ఒక స్పెషల్ ప్లేస్లో కూర్చున్నాడు కాబట్టి. ఓకే, సో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనలో ఉండేటువంటి గొప్ప గుణం ఏంటంటే వారు మనకి ఎక్కువగా కనిపించరు, కానీ రోజు వినిపిస్తూనే 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 ఉంటారు. ఏ సందర్భానికి తగ్గట్టు ఆ సందర్భానికి ఒక పాట ఆయనది ఉంటుంది. మనం రెడీగా పెట్టుకుంటాము. కొంచెం లోగా అనిపించింది ఎనర్జీ అంటే వెంటనే ఆ పాట ప్లే చేసేస్తాము. అలాంటి దేవిశ్రీ ప్రసాద్ గారిని చూసి వారి తండ్రి గారు ఎన్నిసార్లు మురిసిపోయి ఉంటారు. ఈరోజు దేవి గారు అండ్ అలాగే వారి బ్రదర్ సాగర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సాగర్ గారు ఇస్ అ ఫెంటాస్టిక్ సింగర్. సో ఇరువురు ఉండగా మనందరికీ ఇష్టమైనటువంటి రైటర్ సత్యమూర్తి గారు, అంటే వారి నాన్నగారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దామా దేవి గారు? వెండి తెరపై విజయ కేతనం ఎగురవేసిన అద్భుత చిత్రాలకు ఆయన మాటల రచయిత. దర్శకులకు, నటీ నటులకు కీర్తి తెచ్చిపెట్టిన ట్రెండ్ సెట్టర్స్ కి ఆయన కథా రచయిత. ప్రముఖ మాటల రచయిత సత్యమూర్తి గారు. మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారు నిర్మించిన దేవతా చిత్రంతో కథా రచయితగా, తొలి చిత్రంతోనే జూబ్లీ హిట్ ని, బావా మరదళ్ళు చిత్రంతో మాటల రచయితగా, తొలి చిత్రంతోనే శత దినోత్సవ విజయాన్ని అందుకున్న ప్రతిభావంతుడు సత్యమూర్తి గారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన కిరాయి కోటిగాడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన అభిలాష, ఛాలెంజ్, విక్టరీ వెంకటేష్ నటించిన చంటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన పెదరాయుడు వంటి బ్లాక్ బాస్టర్స్. భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. అగ్ర కథానాయకులు నటించిన చిత్రాలకు మాటలు మాత్రమే కాదు, తన అద్భుతమైన కథలతో సంచలనం సృష్టించిన చిత్రాలు ఎన్నో. మాతృదేవో భవ, ముత్యమంత ముద్దు, పుణ్యస్త్రీ, ఇలా 90కి పైగా చిత్రాలకు అక్షరాలు పొదిగిన భావకుడు ఆయన. తన బహుముఖ ప్రజ్ఞతో 3 దశాబ్దాల పాటు ప్రేక్షకులని అలరించిన సత్యమూర్తి గారు డిసెంబర్ 14వ తేదీ 2015న మనందరినీ వీడి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. రచయితగా ఆయన ప్రతిభ, ఆయన అందించిన చిత్రాల ద్వారా ఎప్పటికీ శాశ్వతం. మాట ఆయన బలం, పాటతో రాణించాలన్నది ఆయన కళ. ఆ కళని నిజం చేసిన వాడు సన్ ఆఫ్ సత్యమూర్తి, దేవిశ్రీ ప్రసాద్. It's time to party now. Yo, this is DSP. It's time to party now. Are you ready to party? నాన్న స్ఫూర్తితో సంగీత రంగంలో అడుగుపెట్టి తిరుగులేని విజయాలు అందుకుంటున్న దేవి తను స్వరపరిచిన ప్రతి ట్యూన్ నాన్న ప్రేమతోనే. నిహారిక
కొడుకు వేదికపై గాయకుడిగా విజృంభిస్తున్నప్పుడు, ప్రేక్షకుల స్పందన వింటున్నప్పుడు మెరిసే కళ్ళతో చూస్తూ ఆయన ఉప్పొంగిపోయేవారు. ఆ అమృతమూర్తి ఈరోజు మన మధ్య లేరు. కాని కొడుకు సృష్టించిన ఆ రాగాలు ఆయనకు చేరుతూనే ఉంటాయి. అమృత రచనామూర్తి సత్యమూర్తి గారికి నివాళులు అర్పిస్తూ నాన్నకు ప్రేమతో ఆడియో విడుదల అంకితం. నాన్నకి ప్రేమతో ఆడియో సత్యమూర్తి గారికి అంకితం ఇస్తున్నాము. జనరలీ దేవి గారి ఏ ఆడియో ఫంక్షన్ అయినా మాకు అక్కడ సత్యమూర్తి గారు కనిపిస్తారు. హీ ఆల్వేస్ మేక్స్ ఇట్ అ పాయింట్ టు కమ్ ఫర్ ఆల్ ద ఆడియో ఫంక్షన్స్. అఫ్ కోర్స్ వీ మిస్ హిమ్, బట్ ఐఎమ్ ష్యూర్ he must be so proud of you, Devi Garu, because he's seen so many of your achievements. So నాన్నకి ప్రేమతో ఇవాల్టి ఆడియో రిలీజ్ కార్యక్రమంలోని ఫస్ట్ సాంగ్ విన్నాము, చూసాము. ఇప్పుడు సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి కెఎస్ రామారావు గారు, దమ్ము నిర్మాత కెఎస్ రామారావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాంగ్ విత్ జమినీ కిరణ్ గారిని కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. South Plus mobile app presents నాన్నకి ప్రేమతో, powered by Cellcon Mobiles, Cellpoint, Big C and Rooster Designer Menswear. ఈ కార్యక్రమాన్ని మీరు TV9, NTV, Vanita and Gemini Music లో వాచ్ చేస్తున్నారు. You can also watch on youtube.com/Shreyas Media. The event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. భోగవల్లి ప్రసాద్ గారు రామారావు గారికి చిన్న మొక్కని గిఫ్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే కిరణ్ గారికి కూడా. వచ్చిన అతిథులకి ప్రేమతో రామారావు గారు టు స్పీక్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ నమస్తే. అదృష్టవశాత్తు ఎన్టీఆర్ ఈ నాన్నకు ప్రేమతో ఫంక్షన్కి నేను రావటం, దాంట్లో నా మిత్రుడు, నాకు రచయిత, మా దేవి తండ్రి గారు సత్యమూర్తి గారి ఆయన ఆటోబయోగ్రఫీ చూస్తే ఏదో అప్పటి సంగతులన్నీ గుర్తుకొచ్చి ఎమోషనల్గా అనిపించింది. ఎక్కువ పిక్చర్లు ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఎక్కువ సినిమాలు నాకే ఆయన రాశారు. ఆల్మోస్ట్ అన్నీ హిట్లే. దాంట్లో చాలా పెద్ద హిట్లు మా చంటి, పెద్దరాయుడు గారు. ఈ రెండు అప్పట్లో సెన్సేషనల్ పిక్చర్స్ చేసిన సత్యమూర్తి గారికి మరొకసారి ఆయన ఆత్మ శాంతి కలగాలని, వారి పిల్లలిద్దరూ ఇక్కడ వారి కుటుంబానికి నా సానుభూతి తెలుపుతూ, ఆల్ ది బెస్ట్ సత్యమూర్తి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ దేవిశ్రీ సాగర్. సో థ్యాంక్ యూ. ఎనీవే సాంగ్ చెప్పాలమ్మా. సాంగ్ ప్లీజ్. నాన్నకు ప్రేమతో. That was another rocking number by Devi Garu. ఈ సాంగ్ మీరందరూ చూడాలనుకున్నారు, కానీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఎలాగో చూస్తారు కాబట్టి ఇక్కడ ఈ సాంగ్ని మీరు చూడలేదు. ఎలాగో కొన్ని రోజుల్లో మనం ఈ సాంగ్ని లైవ్గా థియేటర్లో చూసేద్దాము. ఓకే, సో
ఇంకా మీకు చూడాలని ఉందా ఈ సాంగ్? తనివి తీరలేదా? ఒక పని చేద్దాం, మన శ్రీధర్ డాన్స్ ట్రూప్ వాళ్ళు ఈ సాంగ్కి ప్రిపేర్డ్గా రెడీగా ఉన్నారు. వాళ్ళని పిలిచేద్దాము. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ సాంగ్కి మీరు మార్కులు ఎదురు కానీ. సో వెల్కమింగ్ ఆన్ స్టేజ్ శ్రీధర్ డాన్స్ ట్రూప్. ధారవని